ఓం శ్రీ మాత్రే నమః. మే 1వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు బుధవారం. తిథి అష్టమి రాత్రి 12 గంటల 56 నిమిషాల వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 12 గంటల 29 నిమిషాలకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 12 నిమిషాల నుంచి 6 గంటల 44 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 4 గంటల 16 నిమిషాలకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 23 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు. ఈరోజు విశేషం నర్మదా నది పుష్కర ప్రారంభం. మన హిందూ సంస్కృతిలో నదులను దేవతలుగా పూజిస్తారు. మన దేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాల పేరుతో వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించేటప్పుడు రేవా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. రేవా నదిని నర్మదా నది అని అంటారు. అయితే ఈ సంవత్సరం మే 1 నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పుష్కర వేడుకల్లో పాల్గొని పుణ్య స్నానాలను ఆచరిస్తారు. పుష్కర కాలం సంవత్సరం మొత్తం ఉంటుంది. పుష్కరాలలో మొదటి 12 రోజులు ఆది పుష్కరం, చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని పిలుస్తారు. అయితే పుష్కరాలను నిర్వహించే మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు నదిలో పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఉంటాడని, ఈ సమయంలో పవిత్ర నది స్నానం ఆచరిస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కి మోక్షం లభిస్తుందని పేర్కొంటున్నారు. మరి నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. పుష్కరాలు జరిగే ప్రధాన ప్రదేశాలు. అమర్ కంటక్ నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్లో ఆవిర్భవించి పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్లలో వేలాది మైళ్లు ప్రవహించి పారిశ్రామిక నగరమైన సూరత్ను చేరుకొని అక్కడ నుంచి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అమర్ కంటక్లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర్ పట్టణం ఉంది. ఇక్కడ ప్రసిద్ధ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం వెలసి ఉంది. పుష్కరాల సమయంలో ఈ ప్రదేశం మరింత పవిత్రతను సంతరించుకుంటుంది. పుష్కర సమయంలో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందడానికి లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఓంకారేశ్వరంలో ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడని పండితులు చెబుతున్నారు. మహేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున మహేశ్వర్ పట్టణం ఉంది. పురాతనమైన ఈ పట్టణంలో ఎన్నో ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి నిత్యం ఎంతో మంది భక్తులు తరలివస్తుంటారు. పుష్కరాల సమయంలో నర్మదా నది ఒడ్డున భారీగా జనసందడి ఉంటుంది. అందువల్ల ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. నదిలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచండి. స్థానిక సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ముఖ్య కార్యాల్లో ప్రతిష్టంభన తొలగిపోతుంది. సౌమ్యంగా మాట్లాడుతూ పనులు చేసుకోవాలి. విఘ్నాలున్నా విజయం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉల్లాసంగా ఉంటారు. పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగవచ్చు. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో గౌరవంగా ఉంటూ తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూలమైన నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. క్రమంగా శుభయోగాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. శారీరక శక్తి లభిస్తుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగ అంశాల్లో మిశ్రమ ఫలితం. ఖ్యాతి లభిస్తాయి. దగ్గరి వారికి మేలు జరుగుతుంది. ఈరోజు మీరు చేసే పనులు లాభిస్తాయి. పై అధికారితో చర్చ జరగడం వల్ల జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. దాదాపుగా మీ అన్ని ప్లాన్లను పూర్తి చేయడం వల్ల లాభాలు వస్తాయి. అయితే అతిథి రాకతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దైవ చింతనతో విఘ్నాలను అధిగమిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టపడితే అద్భుత ఫలితం సాధిస్తారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయండి. ముఖ్య కార్యాల్లో లాభం ఉంటుంది. పట్టుదల విజయాన్ని ఇస్తుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి.
మాట పట్టింపులు పనికిరావు. మిత్రుల సలహాల వల్ల ఆపదలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఓపికతో పనులు పూర్తి చేయడం అవసరం. భూముల విషయంలో తగాదాలు ముందుకు రావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. తప్పనిసరైతే తప్ప ముఖ్యమైన కార్యాలను మొదలు పెట్టవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందులు ఉంటాయి. తోటివారి సహకారంతో విజయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆత్మస్థైర్యం సర్వదా రక్షిస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. మేలు జరుగుతుంది. ఆఫీసులోని అధికారితో లేదా వ్యాపార రంగంలో వ్యాపారవేత్తల సహకారం ఉంటుంది. మీ పని నైపుణ్యంతో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. అలాగే ఈరోజు మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి. మీరు గృహ వినియోగానికి ఇష్టమైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. మీ మంచితనంతో మీ గౌరవం మరింత పెరుగుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించండి. ఆపదల నుంచి బయటపడతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు దృఢ సంకల్పంతో బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఇంట్లో వారితో సఖ్యత అవసరం. ధనలాభం సూచితం. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సకల శుభాలు చేకూరుతాయి. అనుకున్నది జరుగుతుంది. ఉద్యోగ ఫలాలు ఆనందాన్నిస్తాయి. పలు మార్గాల్లో విజయం ఉంటుంది. వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమయానికి తగిన నిర్ణయాలను తీసుకుంటారు. గొప్ప విజయాలు సొంతమవుతాయి. శుభయోగాలు ఉన్నాయి. భూలాభం ఉంటుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. భవిష్యత్తుకు మేలు చేసే పనులు చేపడతారు. మిత్రబలం పెరుగుతుంది. ఒడిదుడుకులు తొలగుతాయి. ఏదైనా కొత్త నిర్మాణ పనులను ప్రారంభించవచ్చు. చాలా కాలంగా తీరని ఒక కోరిక కూడా తీరుతుంది. విందు వినోదాలు ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితి ఉత్తమంగా ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. మంచి జీవితం లభిస్తుంది. భూ గృహ వాహనాది లాభాలు ఉన్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప విజయం ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. సౌభాగ్యం ఉంటుంది. స్థానచలన సూచన ఉంది. తలచిన కార్యాలు శీఘ్రంగా పూర్తవుతాయి. కీర్తి లభిస్తుంది. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూముల విషయంలో కలిసి వస్తుంది. జీవితాశయం వైపు అడుగులు వేస్తారు. పట్టుదల అధికమవుతుంది. ధనలాభం ఉంటుంది. అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి వ్యాపారంలో మద్దతు పొందుతారు. ఈరోజు మీ పని పట్ల ఆసక్తి అలాగే ఉంటుంది. కార్మిక వర్గాలకు కూడా ఈరోజు చాలా మంచి రోజు కానుంది. ఉద్యోగస్తులు పురోగతిని పొందుతారు. ఈరోజు మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆఫీసులో అధిక పని కారణంగా అలసిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ ప్రార్థన శుభదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో బాగుంటుంది. ధనలాభం సూచితం. సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్నది సాధిస్తారు. అధికారుల వల్ల కలిసి వస్తుంది. మనోబలంతో ముందుకు వెళ్లి శ్రేష్టమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. ఆటంకపరిచేవారు ఉన్నా మీ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేర్చండి. పిల్లల చదువు విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. కలిసి వస్తాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది.
బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తి పొందుతారు. మనోబలం వల్ల విజయం దక్కుతుంది. కొందరి సహకారంతో గొప్పవారవుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రశంసించేవారు పెరుగుతారు. ఆశయ సాధనలో అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ధైర్యం అవసరం. ఆధ్యాత్మిక చింతన రక్షిస్తుంది. విషయాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. ఈరోజు మిశ్రమ రోజు కానుంది. ఈరోజు మీ క్లీన్ ఇమేజ్ సమాజానికి తెలుస్తుంది. ప్రస్తుతానికి కొనసాగుతున్న పనిలో కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. దుర్గా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి గోచరిస్తోంది. అధికార లాభాన్ని పొందుతారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో కొంత శ్రమ ఉన్నా ఫలితం బాగుంటుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శుభవార్తను వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. అపోహల వల్ల అనవసరమైన భయాలు కలుగుతాయి. మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బుద్ధి బలంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధర్మ కార్యాచరణతో శాంతి నెలకొంటుంది. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. పని భారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. ఆస్తి లాభం చేకూరుతుంది. దీంతో పాటు ఈరోజు సమాజంలో మీ ప్రతిష్ట ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగిన బాధ్యత కారణంగా కొన్ని అసౌకర్య పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకు భయపడవద్దు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పాత మిత్రుల కలయికతో మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. హనుమంతుణ్ణి పూజించడం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేసుకోండి. కోరుకున్నట్లే జరుగుతుంది. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు గుర్తింపు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. అదృష్ట యోగం ఉంటుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగంలో పైకి వస్తారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. రుణ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గొడవలు వద్దు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మేలు చేసేవారు ఉంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. గొప్ప విజయాలు ఉంటాయి. మీ ఆలోచనలే మీ అదృష్టానికి బాటలు వేస్తాయి. కార్య సాధనలో శుభ ఫలితాలు సాధిస్తారు. అన్ని విధాలుగా పైకి వచ్చే సమయం ఇది. చక్కటి ప్రణాళికలు రచించి ప్రతి క్షణాన్ని అభివృద్ధి కోసం వెచ్చించండి. ఆర్థికంగా బాగుంటుంది. కర్తవ్య నిర్వహణలో సంతృప్తి లభిస్తుంది. ప్రాపంచిక సుఖాలు పెరుగుతాయి. ఈరోజు మీరు మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దీంతో పాటు మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ధర్మ మార్గంలో పేరు సంపాదిస్తారు. పెద్దల మెప్పు పొందుతారు. స్వయంగా చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో కొంత మేలు జరుగుతుంది. మిత్రుల సహాయంతో ఒక పని పూర్తవుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్య కార్యాలకు హాజరవుతారు. మనోబలంతో విజయం సాధిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచన. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి సమయం. అయితే భారీ పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి కుటుంబ పెద్దలు, వృత్తి నిపుణులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేదంటే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులు మంచి విద్యాలయంలో చేరుతారు.
వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. గత వైభవం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంటుంది. కష్టాలు క్రమంగా దూరమవుతాయి. విశేషమైన శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తగినంత విశ్రాంతి దొరుకుతుంది. చంద్ర శ్లోకం చదువుకోవాలి. ఈరోజు సగం మంది దాన ధర్మాలు చేయడంలో గడుపుతారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు పొందే ఆత్మ సంతృప్తిని మరే ఇతర ప్రాపంచిక ఆనందంతో పోల్చలేం. హనుమనామ స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు నలుగురికి ఆదర్శవంతులవుతారు. చిత్తశుద్ధితో ప్రారంభించిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ధనలాభం, గృహలాభం, వాహన సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వాదాలకు తావివ్వకూడదు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కష్టమైన పనుల్ని సైతం సునాయాసంగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కృషి ఫలిస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది. విఘ్నాలు వాటంతటవే తొలగుతాయి. వ్యతిరేక భావనల నుంచి అభివృద్ధి వైపు ఆలోచనలు సాగుతాయి. ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి మూలంగా స్థానచలన సూచన. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అఖండమైన కీర్తి, గౌరవం లభిస్తాయి. చేతి నిండా ధనం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే మీరు మీ సహనం, మృదువైన ప్రవర్తనతో పరిస్థితులను చక్కబెడతారు. మీ ప్రియమైన వ్యక్తికి సహాయం చేయడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. మంచి పనులు చేసి ఆనందం పొందుతారు. దగ్గర వారితో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మేలు చేసేవారు ఉంటారు. ఒక వార్త శక్తినిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయంపై మనస్సు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అనుకున్న విధంగా విజయం చేకూరుతుంది. నిదానంగా 1-2 సార్లు ఆలోచించి ముఖ్య పనులను ప్రారంభించండి. కొత్త విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆనందించే అంశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితం లభిస్తుంది. ధనయోగం ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రమతో వాటిని అధిగమించవచ్చు. ముఖ్య వ్యక్తుల ప్రోత్సాహం లభిస్తుంది. బాగా ఆలోచించి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కొత్త ఒప్పందం నుంచి అకస్మాత్తుగా ప్రయోజనం పొందుతారు. భార్య లేదా పిల్లల సహకారం అందుతుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. డామినేట్ చేయనివ్వవద్దు. స్నేహంలో ఏదైనా ప్రత్యేక పథకంలో భాగం కావద్దు. ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. మీరు చేసే మంచి పనులకు మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. సూర్యస్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతాలు సృష్టించే కాలం ఇది. మీ ఆలోచనలే మీ విజయానికి మూలం. ప్రశాంతమైన మనసుతో ముందుకు వెళ్తే తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. సాహసం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదన్నది నిరూపణ అవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒక మేలు జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ధనయోగం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. ఉద్యోగంలో కోరుకున్న ఫలితం వస్తుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రతిభతో ఆకట్టుకుంటారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తెలియని అవరోధాలు వెంటాడతాయి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఈరోజు విజయాల వల్ల మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. దీంతో పాటు ఈరోజు చేతికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిన సంతృప్తి ఉంటుంది. ఇష్టదేవతా దర్శనం మంచి చేస్తుంది.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంకల్పం సిద్ధిస్తుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. మీ మంచితనం అక్కరకు వస్తుంది. మంచి వార్తలు వింటారు. శత్రుదోషం తొలగుతుంది. వాదోపవాదాలు జరిగే సూచనలు ఉంటాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఈరోజు మంచి రోజు అవుతుంది. బ్రహ్మాండమైన కీర్తి లభిస్తాయి. అదృష్టవంతులవుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. అవరోధాలను అధిగమిస్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆదర అభిమానాలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. చిత్తశుద్ధితో తలపెట్టిన పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో ముఖ్య కార్యాల నిర్వహణ కారణంగా ఖర్చులు పెరుగుతాయి. గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవ దర్శనాలు, విహారయాత్రలకు వెళ్ళవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. సమయస్ఫూర్తితో కష్టాలు దూరమవుతాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఇప్పుడే కెరియర్ ప్రారంభించిన యువకులు తమ కార్యాలయంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. కార్యాలయంలో ప్రతిష్ట పెరుగుతుంది. మీరు మీ స్నేహితులు లేదా బంధువులతో సయోధ్యతో గడుపుతారు. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.